భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్‌ని అయితే చూస్ చేసుకోండి. మీరు నచ్చిన వారి మనసులో ఏమనుకుంటున్నారో, ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారో ఇలా అన్నీ కూడా తెలుసుకోవచ్చన్నమాట. అవును, మనకి నచ్చిన వాళ్ళంటూ, మన కోసంగా ఉన్న వాళ్ళంటూ ఖచ్చితంగా ఎవరో ఒకరైతే తప్పకుండా మన లైఫ్‌లో ఉంటే ఉంటారు. వారి లవ్ పార్ట్నర్ కానివ్వచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కానివ్వచ్చు, ఫ్రెండ్ కానీ, కొలీగ్స్ కానీ ఇలా ఎవరైనా సరే కావచ్చు. ఎవరో ఒకరి మీద ఒక చిన్న క్రష్ కానీ, లేదంటే వాళ్ళ మనసులో మన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళని నేను ఇంతలా ఇష్టపడుతున్నాను కదా, వాళ్ళు నన్ను ఎలా ఇష్టపడుతున్నారో, అసలు వాళ్ళు మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు నా గురించి మంచిగా అనుకుంటున్నారా, చెడుగా అనుకుంటున్నారా అని ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే అందరూ కూడా మన ముందు ఒకలా, మన వెనుక ఒకలాగా ఉంటారు కాబట్టి ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరూ కూడా అసలు కనిపెట్టలేకపోతారు కదా. కాబట్టి మీరు ఎవరి పేరునైతే తలుచుకోవాలనుకుంటున్నారో, ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనుకొని, వాళ్ళ రూపాన్ని తలుచుకొని ఈ మూడింటిలో ఒక నెంబర్ని చూస్ చేసుకోండి. వారు ఏం ఆలోచిస్తున్నారో అన్నీ కూడా మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇది జనరల్ రీడింగ్ అనండి. అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు అన్నమాట. తప్పకుండా మీకు కనెక్ట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్లా తీసుకుంటే మీ మనసు కూడా కాస్త రిలాక్స్గా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. తలుచుకుంటున్నారా? ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఓం నమశివాయ అనుకొని మీరు కోరుకుంటున్న వారి పేరు, అలానే వాళ్ళ రూపాన్ని మీరు తలుచుకొని ఇప్పుడు ఈ రీడింగ్ అయితే వినొచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా 1వ నెంబరు. ఈ 1వ నెంబర్ ఎవరినైతే కోరుకొని మీరు ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ కోసంగా ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. వారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు వస్తారు, తప్పకుండా వస్తారు అని ఆశపడుతున్నారు. ఫోన్ వస్తుంది లేదా మీ నుంచి మెసేజ్ చేస్తారు అని వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ మెసేజ్ ఇలా ఏదో ఒక విధంగా మీరు వారితో మాట్లాడుతారని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళతో ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడటానికి, ఆప్యాయంగా మాట్లాడాలి అని వారైతే అనుకుంటూ ఉన్నారు. మీరు మాట్లాడకపోతే చాలా నిరాశతో ఉంటారు. మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నారు. ఏదో మాయ జరగాలి, కొత్త ప్రారంభం జరగాలి, మంచి సమయం ఇప్పుడు వస్తుంది, మీరు ఫోన్ ఇప్పుడు చేస్తారు, ఎప్పుడు మాట్లాడతారు అని ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. పాత విషయాలన్నింటినీ కూడా ప్రతిదీ తలుచుకుంటూ ఉన్నారు. వారి మనసులో అయితే ఇదే ఫీలింగు. వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నారన్నమాట. ఇదండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక అలానే 2వ నెంబరు. మీ గురించి ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో ఇక వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ హృదయంలో ఏముందో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం అన్నమాట. వారు ఈ సమయంలో ఏం ఆలోచిస్తున్నారు అంటే వారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళు చాలా త్వరగా వారి నుండి కాల్ చేయాలి అని, మెసేజ్ చేయాలి అని, మిమ్మల్ని కలవడానికి రావాలి అని మీరు చాలా వెయిట్ చేస్తున్నారు కదా. కానీ ఆ వ్యక్తి అంత త్వరగా కరిగిపోయే వ్యక్తి అయితే అస్సలు కాదు. చాలా సమయం అయితే పడుతుంది. ఆ వ్యక్తి ఎవరినైనా సంవత్సరాల పాటు వారు అలానే ఉండిపోగలరు. అంత పట్టుదల, మొండితనం ఉన్నవాళ్ళు. దేనికి కూడా కంగారు పడరు. మీ ఇద్దరికీ మధ్య మాటలు ఆగిపోయి ఉండవచ్చు. మీరు వారితో మాట్లాడాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు.
వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఒంటరిగా ఉండాలి అని, ప్రతి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి అని, వారు లేకుండా జీవించడం ఎంత కష్టమో మీకు తెలియాలి అని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీ పైన చాలా కేర్ చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా వారైతే వినరు. ప్రతి విషయానికి కూడా సమయాన్ని తీసుకుంటారు. తొందరగా వారు ఏ పనిని చేయడానికి ఇష్టపడరు. మీకోసం వారు అనుకుంటున్నారు. వారు మీ జీవితంలో లేకపోతే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసినట్లే అని మీకే తెలుస్తుంది కదా! ఒకవేళ వాళ్ళు అనే ఒక వ్యక్తి మీ జీవితంలో లేకపోతే మీకు ఎలా ఉంటుంది అని, ఎలా అనిపిస్తుంది అని, ఏ పనులన్నీ ఏ విధంగా చేసుకుంటారు అని, ఇలా ఈ మొత్తం విషయాలన్నింటినీ కూడా వాళ్ళు అనుక్షణం ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లవ్ పార్ట్నర్ అయి కూడా ఉండొచ్చు. ఈ వ్యక్తి ఈ విషయంలో మీకోసమైతే ఇవే ఆలోచిస్తూ ఉన్నారండి. మీరే వస్తారు వారి దగ్గరికి అని అనుకుంటున్నారు. మీపై వారికి పూర్తిగా విశ్వాసం ఉంది. చాలా ప్రేమ ఉంది. అందుకే వారికి విశ్వాసం మీరు వారిని వదిలి దూరంగా వెళ్ళరు అని ఈ సమయంలో వారైతే కాస్త టెస్ట్ చేసుకు ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి మీతో మాట్లాడకపోతూ ఉన్నట్లయితే యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కూడా మీ లోపల మీ మనసుని కాస్త కొద్దిగా కంట్రోల్లోకి తెచ్చుకోండి. సర్వేజన సుఖినో భవంతు.